Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్ర రెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో మనం టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏదైతే వాడి మన రెస్టారెంట్ బిజినెస్ ఎలా గ్రో చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. సో చాలామంది రెస్టారెంట్ బిజినెస్ చేస్తారు కానీ ప్రాపర్గా మార్కెటింగ్ చేసుకోరు. సో దానివల్ల రెస్టారెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. బట్ ఈ 10 స్ట్రాటజీస్ ఏదైతే నేను చెప్తానో అవి మీరు మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా యువర్ రెస్టారెంట్ బిజినెస్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. రైట్, ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. ఆఫ్టర్ దాట్ విల్ టాక్ అబౌట్ ట్రెడిషనల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫర్ రెస్టారెంట్ బిజినెస్. ఓకే, ఫస్ట్ వచ్చి ఇన్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గూగుల్ మై బిజినెస్లో యూ హ్యావ్ టు బీ ప్రెజెంట్ అనమాట. సో వాట్ డూ ఐ మీన్ బై గూగుల్ మై బిజినెస్? గూగుల్ మ్యాప్స్లో మన రెస్టారెంట్ ఒక లిస్టింగ్ అనేది కంపల్సరీగా మనం చేయాలి. చాలామందిలో ఏం చేస్తారంటే ఈ పాయింట్ మిస్ అవుట్ అయిపోతారు అనమాట. సో వెనెవర్ యూఆర్ స్టార్టింగ్ అ బిజినెస్, మేక్ షూర్ దాట్ గూగుల్ మ్యాప్స్లో మీ రెస్టారెంట్ని లిస్ట్ చేయండి. ఎలా లిస్ట్ చేయాలని ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. పూర్ణచంద్ర రెడ్డి ఐ డ్రీమ్ గూగుల్ మై బిజినెస్ అని మీరు కొట్టారనుకోండి, ఆ వీడియో మీకు అరౌండ్ 5 to 6 వీడియోస్ ఉంటాయి. ఆ వీడియో చూడండి. మీ రెస్టారెంట్ బిజినెస్ ఎలా లిస్ట్ చేయాలన్నట్టు డెప్త్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లిస్టింగ్ ఎలా చేయాలి, వెరిఫికేషన్ ఎలా చేయాలి, రివ్యూస్ ఎలా రాపించుకోవాలి అనే దాని గురించి ఇన్డెప్త్గా నేను అక్కడ డిస్కస్ చేశాను అనమాట. ఆఫ్టర్ గూగుల్ బిజినెస్, సెకండ్ ఈజ్ సోషల్ మీడియా మార్కెటింగ్. రైట్, రన్నింగ్ యాడ్స్, ఎంగేజింగ్ విత్ కస్టమర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్. అంటే చాలా సింపుల్గా మీరు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది మీ రెస్టారెంట్ కోసం చేయాలి. రైట్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే సింపుల్గా ఆర్గానిక్ వేలో మీరు లీడ్స్ అనేది జనరేట్ చేస్తున్నారు బై పోస్టింగ్ పోస్టర్స్ ఆర్ రీల్స్ అబౌట్ యువర్ ఫుడ్ ఆర్ అబౌట్ యువర్ ప్లేస్ అనమాట. రైట్, సో పీపుల్ విల్ ఎంగేజ్, కమెంట్స్ చేస్తారు, లైక్స్ చేస్తారు, షేర్స్ చేస్తారు. దట్ ఈస్ ఆర్గానిక్ వేలో మీరు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు యూఆర్ కీపింగ్ యువర్ బిజినెస్ ఎంగేజ్డ్ అనమాట. సెకండ్ వచ్చి అదే దీంట్లో బై రన్నింగ్ యాడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్గానిక్గా లీడ్స్ జనరేట్ అవుతలేదు అన్నప్పుడు వాట్ యూ క్యాన్ డూ ఇస్ యూ క్యాన్ రన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆన్ ఇన్ నియర్ బై ఒక 5 to 10 కిలోమీటర్స్లో అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది మీరు రన్ చేయొచ్చు బై యూజింగ్ మెటా ప్లాట్ఫామ్. ఇలా యూ క్యాన్ డూ సోషల్ మీడియా మార్కెటింగ్ యాజ్ వెల్. ఆఫ్టర్ దాట్ యూ కెన్ కాల్ వ్లాగర్స్, ఫుడ్ వ్లాగర్స్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హూ ఆర్ ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, అంటే వాళ్ళకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అలాంటి వాళ్ళని యూ కెన్ బేసిక్లీ ఆస్క్ దెమ్ ఫర్ కొలాబరేషన్ అనమాట. వాళ్ళని మీ రెస్టారెంట్కి పిలిచి మీరు ఫ్రీగా ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టి ఆస్క్ దెమ్ టు మేక్ వీడియోస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఆర్ ఫర్ యువర్ బిజినెస్. అలా చేస్తే కూడా దెర్ ఈస్ అ హ్యూజ్ పాసిబిలిటీ దట్ ఇట్ విల్ బి అ గ్రేట్ హిట్ అనమాట. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ లేకుండా లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు పిలవకుండా ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఇన్ దిస్ కాంపిటీషన్. ఎందుకంటే ఎవ్రీ వీక్కి ఒక కొత్త రెస్టారెంట్ మన పక్కన ఓపెన్ అవుతుంది. అలాంటప్పుడు కాంపిటీషన్ అనేది చాలా హై. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆల్రెడీ ఒక మంచి యూట్యూబ్ బేస్ ఉన్న ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని కానీ లేదా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని కానీ పిలిచి మనం బ్రాండ్ ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు ఆర్ రెస్టారెంట్ది. నెక్స్ట్ ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్స్ అంటే స్విగ్గీ కానీ జొమాటో కానీ ఈట్ క్లబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మన బిజినెస్ని మనం లిస్ట్ చేయాలి. ఓకే, ఎందుకు లిస్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి 2 విషయాలు. ఒకటి, కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందని జనాలకు తెలుస్తుంది వెన్ దే ఓపెన్ దిస్ యాప్. సెకండ్లీ, దేర్ ఆర్ పాసిబిలిటీస్ దట్ వాళ్ళు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటారనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి SEO అండ్ కంటెంట్ మార్కెటింగ్. రైట్, ఇక్కడ ఏంటంటే ఆప్టిమైజ్ వెబ్సైట్, రన్ ఫుడ్ వ్లాగ్స్ అండ్ యూస్ కీవర్డ్స్ ఫర్ బెటర్ సెర్చ్ విజిబిలిటీ. అంటే ఇక్కడ చాలా సింపుల్గా ఏం చెప్పారంటే యూస్ యువర్ SEO అంటే ఎలా చెప్పాలి, ఇన్డెప్త్గా ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్ SEO చేసి మీ వెబ్సైట్స్ని క్రియేటెడ్ యాజ్ అ ఫుడ్ వ్లాగింగ్ వెబ్సైట్ వెరెన్ యూ టాక్ అబౌట్ హౌ గుడ్ ఈజ్ యువర్ కుజీన్ ఆర్ హౌ బెటర్ ఈజ్ యువర్ ఫుడ్ అన్నట్టు మీ జనరల్గా మీరు ఒక వెబ్సైట్ని మీరు క్రియేట్ చేసుకొని ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ చేసుకొని ట్రై ర్యాంకింగ్ ఇట్. రైట్, అలా మీరు చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ ఫ్యూ స్ట్రాటజీస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్, when it comes to traditional marketing for improving your restaurant business, loyalty program and discounts. అంటే ఎవరైతే ఆల్రెడీ మీ కస్టమర్స్ ఉన్నారో
వాళ్ళకి మీరు ఏం చేయొచ్చు అంటే, సార్ మీరు మా పాత కస్టమర్స్ అంటే రెగ్యులర్గా మీరు మా దగ్గర వస్తున్నారు కాబట్టి మీరు ఈ కూపన్ తీసుకోండి, నెక్స్ట్ విజిట్ మీద మీకు 10% ఆఫ్. ఇంకొకటి ఈ కూపన్ కూడా తీసుకోండి, ఇది మీ ఫ్రెండ్కి ఇచ్చారనుకోండి వాళ్ళకు 20% ఆఫ్. అలా మీరు డిస్కౌంట్ కూపన్స్ కానీ లాయల్టీ కూపన్స్ కానీ మీరు వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఆఫ్లైన్ ఈవెంట్ అండ్ ఫుడ్ ఫెస్టివల్స్. ఫుడ్ ఫెస్టివల్ అంటే చాలా సింపుల్గా మనకి డిఫరెంట్ ప్లేసెస్లో మనకి మేళాస్ అనేది పెడుతూ ఉంటారు. ఓకే, మేళాస్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ, లేదంటే జనరల్గా మనం నాంపల్లి ఎగ్జిబిషన్ చూసాం, అలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే మన లోకల్లో ఎక్కడైతే ఎగ్జిబిషన్స్ జరుగుతాయో, లేదంటే లోకల్ ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఈవెంట్ జరుగుతుందో అక్కడ మనం ఒక స్టాల్ కొని అక్కడ పెట్టుకోవాలి. లేదా ఏదైనా మన చుట్టుపక్కల మన రెస్టారెంట్ చుట్టుపక్కల ఏదైనా కాలేజెస్ ఉంది, అక్కడ ఫెస్ట్ జరుగుతుంటుంది. ఫెస్ట్ జరిగినప్పుడు మన ఫుడ్ ఏదైతే అవుట్లెట్ ఉందో అక్కడ కూడా కాలేజ్ వాళ్ళకి కానీ లేదంటే ఫెస్ట్ ఆర్గనైజేషన్ చేసే డిపార్ట్మెంట్కి కానీ డబ్బులు ఇచ్చి మన రెస్టారెంట్ని అక్కడ ప్లేస్ చేసేవని ట్రై చేయాలి ఆ ఈవెంట్ జరిగేంతసేపు. నెక్స్ట్ వచ్చి లోకల్ బిజినెస్ న్యూస్ పేపర్స్ అండ్ రేడియోలో. అంటే జనరల్గా మన చుట్టుపక్కల చాలామంది లోకల్ న్యూస్ పేపర్స్ చదువుతుంటారు అండ్ రేడియోస్ వింటూ ఉంటారు. అలాంటి రేడియో స్టేషన్స్కి వెళ్ళి మన ఫుడ్ రిలేటెడ్ ప్రమోట్ చేయడం, లేదంటే కస్టమర్స్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా, అలా అనేది కూడా ఇట్ విల్ వర్క్ అనమాట. ఇది కొంచెం పాత మెథడ్, బట్ స్టిల్ దేర్ ఈస్ సమ్ ఛాన్స్, ఒక 10-15% ఛాన్స్ ఉంది దిస్ మైట్ వర్క్, రైట్. నెక్స్ట్ వచ్చి పాంప్లెట్స్ అండ్ బ్యానర్ అడ్వర్టైజ్మెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. 90% ఆఫ్ ద పీపుల్ డూ దిస్. పాంప్లెట్ ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది కానీ బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. బట్ అగైన్ దో ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇట్ విల్ స్టిల్ వర్క్ అనమాట. సో పాంప్లెట్స్ మీరు ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ఏదైనా రిపబ్లిక్ డే సేల్ కానీ, లేదంటే చిల్డ్రన్స్ డే సేల్, వ్యాలంటైన్స్ డే సేల్, అలా మీ రెస్టారెంట్లో ఏదైనా యూనిక్గా కాన్సెప్షువల్ బేసిస్లో ఎప్పుడైనా మీరు సేల్ పెట్టాలి, లేదంటే డిస్కౌంట్ ఇవ్వాలి, ఆఫర్ ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఈ స్ట్రాటజీస్ కూడా వాడచ్చు అనమాట. బ్యానర్స్ అనేది కామన్గా మనం ఒకేసారి పెట్టుకుంటాం, కానీ మేక్ షూర్ దట్ మీ డైరెక్షన్, మీ రెస్టారెంట్ నుంచి ముందర సైడు, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ అన్ని డైరెక్షన్లో ప్రాపర్గా బ్యానర్స్ అనేది ఉండాలన్నమాట. అన్ని డైరెక్షన్లో ఇటు 2 కిలోమీటర్స్, అటు 2 కిలోమీటర్స్, అటు 2 కిలోమీటర్స్లో మీ బ్యానర్స్ అనేది అక్కడక్కడ కనిపించాల్సి వస్తుంది ఎప్పుడు కూడా. నెక్స్ట్ కొలాబరేషన్ విత్ లోకల్ బిజినెస్, టైఅప్ విత్ నియర్ బై ఆఫీసెస్, జిమ్స్, హోటల్స్. అంటే చాలా సింపుల్గా మీరు ఒక మీల్ సబ్స్క్రిప్షన్ మీల్ అంటే అపార్ట్మెంట్స్కి వెళ్ళి, సార్ మేము సబ్స్క్రిప్షన్ బేసిస్లో మీల్స్ అనేది డెలివరీ చేస్తాం, లేదంటే జిమ్స్కి వెళ్ళి జిమ్స్తో మాట్లాడడం. అలా ఆఫీసెస్ వెళ్ళి, సార్ మీకు ఏమైనా ఎప్పుడైనా ఆఫీస్ ఈవెంట్ ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము ఫుడ్ అనేది అఫోర్డబుల్ రేట్లో సప్లై చేస్తాం. అలా అన్నట్టు మీరు కొలాబరేషన్ చేసి మీరు ఆర్డర్స్ తీసుకోగలిగితే ఇక్కడ మీకు బల్క్ ఆర్డర్ వస్తుంది, ప్లస్ అందరు కస్టమర్స్కి మనం ఉన్నాము అనే ఒక ఎగ్జిస్టింగ్ తెలుస్తుంది. సో ఈ మెథడ్స్ అన్నీ వాడి మన రెస్టారెంట్ బిజినెస్ మనం సక్సెస్ఫుల్గా మార్కెటింగ్ చేసుకొని క్లయింట్స్ అండ్ లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫర్దర్గా మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అలా డిఫరెంట్ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకునే దాని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.